రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అసలే పండగ సీజన్ రా బాబు. నిన్న సరుకు తీసుకొచ్చినవా లేదా? లేకపోతే మన పని ఉత్తదే అవుతుంది. లేదంటే వైన్స్ దగ్గరన్నా తెచ్చుకుందాం పారి. హలో, అవునే రాజు కాక, నిన్న వరకు సరుకు పట్టుకొచ్చినా. ఉంది అంటే చెప్పు, ఇప్పుడే వస్తున్నా. ఎవ్వరికి ఇవ్వకు, మనకు పక్కకు పెట్టు. అట్లనే గిలాసులు స్టఫ్ రెడీ ఉన్నాయా? అవును గాని కాక, నా పైసలు ఎన్నైనాయి? మొన్న 3 90లు, నిన్న ఒక 90. ఇవి అవి కలిపి ఇస్తా. ఇప్పుడైతే లేవు కానీ ఇప్పుడైతే వస్తున్నా చూడజరా. నువ్వు రారా తమ్మి, నేను చూసుకుంటా. తెచ్చి పెట్టినా. పైసలు లేకున్నా సరే, ధర తర్వాత లెక్క చూసుకుందాం. ఖాతాలో రాసుకుంటా నెలనాడిద్దు గాని ఎందుకు భయపడుతున్నావు? ఇక ఊళ్ళో ఆడోళ్ళేమో ఈ తాగుడు వాడుగాను ఊళ్ళో మందు అమ్మకుండా చేయాలి, ఆడోళ్ళ సంసారాలు తగలబెడుతుండ్రు వీళ్ళు అందరూ అని ఇట్లా అనుకుంటా అమ్మలక్కలు ఊర్లల్లో అంటుంటారు. ఇక మొగోళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఒకటే తాగుడు పని పెడతారు. వాని సొపతి వీని సొపతి బట్టి తాగుడుకు మోపైండ్రు, తాగుడుకు బానిసలు అవుతుండ్రు అని అమ్మ అయ్యా అంటున్నారు. ఈ మందు ఊళ్ళో అమ్మకుంటా చేస్తే బాగుండు ఎవరన్నా అని చాలా మంది అనుకుంటారు కదా. ఇప్పుడు గాడ అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చి మందు బందు పెడుతున్నాడట. మరి ఏడ బందు పెట్టిండు ఏ సారు అని తెలుసుకుందాం పారి. మునుగోడోళ్ళ గోడు ఎట్లున్నది అంటే దసరా సినిమాలో ఒక పాట ఉంటుంది చూడుర్రి. అవు చిన్నవా ఏసిలుకు బారు చూడు, చిన్న తాళమే శిశీలు గుద్దినారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సారు ఆయనతో మందు ఎట్లా బంద్ పెట్టిండో మునుగోడు నియోజకవర్గంలో సుతా రాజగోపాల్ రెడ్డి గట్టనే బంద్ పెట్టిండట. మందు అంటే మొత్తం మందు కాదు కానీ బెల్ట్ షాపులు అన్ని క్లోజ్ చేసిండు అన్నట్టు. ఎన్టీఆర్ సల్లగుండ కంట నీరు పెట్టకుండా మందు బందు చేసినాడు, మంచి రోజులు ఇచ్చినాడు అనుకుంటా అక్కడ అమ్మలక్కలు సుతా మస్తు సంతోషంగా రాజగోపాల్ రెడ్డి సార్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారట. నుల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అయినాక మొట్టమొదట చేసిన పని ఏంటిదిల్లా అంటే బెల్ట్ షాప్లో బెల్ట్ తీసిడే. నుళ్ళు మునుగోడు నియోజకవర్గంలో మొత్తంలో 2 మున్సిపాలిటీలు అట్లనే 7 మండలాలు 159 గ్రామాలు ఉంటే దాంట్లో అన్ని బంద్ పెట్టేసిండు అన్నట్టు. ఏమరా మళ్ళీ పారా ఉత్తగానే సపసప కూర్చున్న పోయో 90 గుద్దొద్దాం అనుకునేటోళ్ళకు ఇక అన్ని బంద్ అయిపోయినట్టే. తాగాలనుకుంటే వైన్స్కో బార్కో పోవాల్సిందే. ఇక ఆప్కార్ వాళ్ళకైతే మంచిగానే హెచ్చరికలు ఇచ్చిండు కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఏం తక్కువ 2000 బెల్ట్ షాపులు అయితే బంద్ పెట్టిరట మునుగోడులా. ఇక తాగుడు గురించి అప్పట్లో కేసీఆర్ సారు గురించి కూడా తీసి ఎట్లా మాట్లాడిండో ఇన్నూరు ఒకసారి రాజగోపాల్ రెడ్డి సారు. తిప్పట్లాడు తాగొచ్చి, ఎందుకంటే నా కష్టం నేను తిన్నా నువ్వు తిను ఇగో ఇట్లా అనేది. అక్కడేమో తాగి ఏడగడితే ఆడ వదిలేది, ఇక్కడ అన్ని గందులై అదనట. ఇన్నరా బంగారు తెలంగాణ అని చెప్పి అంతా ఇక వైన్స్ల పాలు చేసిండు. తాగుడుకు సంసారాలే ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి ఇగో ఈ పని చేస్తున్నా. మరి అప్పుడెందుకు చేయలేదు సారా అని అడగబోతే అప్పుడు అధికారంలో ఉన్నా కానీ ప్రభుత్వం లేదు కాబట్టి చెయ్యలేకపోయినా ఇప్పుడు ఉంది కాబట్టే చేస్తున్నా అనుకొస్తున్నాడు. ఇగో ఈ కిరాణా షాపు అక్కోళ్ళు సుతా మందం మీదట. ఎందుకు బంద్ చేసిరో, బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మీకు కూడా ఓకేనా అని అడిగితే ఏం చెప్తుందో ఇనూర్రి. నేను రోజుకు ఒక మంది ఆగి ఇలా బంద్ చేసినందుకు ఇలా సెల్ ఒక 1000 రూపాయలు ఉండపోయేది. ఇలా జైల్లో ఇప్పుడు ఇవాళ ఈ పైసలు ఉన్నాయంటే ఇలా నాకు ఇక ఎలక్షన్ల హామీల లిస్టులో సుతా ఈ కార్యక్రమం ఉన్నదన్నట్టు. అందుకే ముందుగాల బెల్ట్ షాపులో బెల్ట్ తీసిండ్రు రాజగోపాల్ రెడ్డి సారు. ఇక మొక్కుతున్నారు అనుకోరు ఆదురు ఆడోళ్ళు అయితే. అందరు ఏమనుకుంటారు అంటే చూసిన వాళ్ళు అన్ని నియోజకవర్గాలలో గిట్టనే చేస్తే సంసారాలు బాగుపడతాయి అని అనుకొస్తున్నారు చూసిన జనాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పి చాలా మంది ఫోన్ల ద్వారా నాకు చెప్తున్నారు.